పవన్ కళ్యాణ్ మళ్ళీ వారాహి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఏమైపోయింది ఆ వారాహి? మళ్ళీ ఇప్పుడు వారాహితో ప్రజల మధ్యకి వస్తున్నాను అంటున్నాడు. దుమ్ము దులిపిద్దని చెబుతున్నా అంటున్నాడు. ఏం దులుపుతారు దుమ్ము? ఆయన దుమ్ము దులుచుకుని దుమ్ము చంద్రబాబు దులిపిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దుమ్ము చంద్రబాబు దులిపిండు. ఎందుకు పనికి రాకుండా చేసిండు. ఇంకా ఆయన దులిపేది ఆడ దులపడం కింద పడి దులపడం. 21 సీట్లు తీసుకున్నాడు. మరి 3 ఎంపీలు తీసుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. అవి ఎదుగు మామూలుగా చంద్రబాబుకి ఏమైనా అమ్ముకుంటేమన్నా అయ్యాను. చంద్రబాబు బేరం పెట్టి అమ్ముకోవడానికి తీసుకుంటా కానీ దాన్ని పోటీ చేసి గెలవటం తీసుకుంటా. అదే పెట్టపరమా ఇదే పరం జనకులంటే జెండాలు తగలదిగిన అది చూసుకోమని అంతకంటే ఇంకేం చూస్తారు. అది వారాలు నెలలు ఇవన్నీ ఏం చూస్తారు కానీ చోట్ల గెలుస్తా అన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్. చూద్దాం. అంత సీన్ ఉందట. నాకు అంత సీన్ లేదు. ఇప్పుడు ఆమె వంకాయ గీతంలో తొడ జరుగుతుంది రమ్మని. నువ్వు మనగాడి పెడితే నా కాడికి రా గెలుచుకోవా. నేను 1,50,000 తొడికి వెళ్తాను మేము చెప్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఎవరే బచ్చా అంటుంది. 27 నుంచి ఎన్నికల ప్రచారం పిఠాపురం నుంచి మొదలు పెడతాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్నిసార్లు పెడతాడు? వస్తాడు ఎండకు లేక మళ్ళీ హైదరాబాద్ 80 రోజులు పడుకుంటాడు. జనాలు ఇప్పుడు పార్టీని సర్వనాశనం చేసిండుగా. ఆయన పార్టీని బదిలీ చేసి జనాలు కావాలా, మాకు పార్టీ కావాలా, నాకేదన్నా సీఎం కావాలనే ఆలోచన ఆ మనస్తత్వం ఉండదని ఒంటరిగా పోటీ చేస్తాడు. ఒకసారి కాబట్టి ఒకసారి అవుతాడు. ఇప్పుడు మాకు 20% మా కోట్లు ఉంటాయని అని అంటారు. మరి ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ వాళ్ళందరూ కూడా చెప్పినా కానీ వాళ్ళని కూడా తీసేసి మీరు వైఎస్ఆర్ కోవిట్లు అది ఇదని వాళ్ళు అంటారు. పెద్దవాళ్ళు కూడా తీసేసి మాట్లాడితే ఇదైతే రాజకీయం అంటే ఏదనుకున్నారు. కొంత పార్టీని చేయాలంటే ఇప్పుడు ఆ చిరంజీవి గారు మధ్యలో కాంగ్రెస్లో కలిసి అట్లా ఉంటుంది. ఇప్పుడు అతనికే సినిమాలు తీసుకుంటారు. ఇప్పుడు కార్యకర్తలుగా బాధపడేది సమైన కార్యకర్తలు ఎంత బాధపడతారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఎన్ని వాళ్ళు ఉసురు తగలదు. ఆయన గెలుతున్నాడు. ఎంత గెలిచారు అవన్నీ పెట్టున్నారు. గెలవడం అసంభవం. ఇప్పుడు వీళ్ళు ఉసురే తగులుద్ది. కార్యకర్తలు ఉసురు తగులుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు మాకుంటారు. మా ఇనకుండా కూడా ఉన్నారు పాపం. ఎంత అయినా కానీ సంవత్సరానికి 5-6 లక్షలు ఖర్చుగా వాళ్ళు గాలి కొద్ది దిగినట్టుగా. అంటే నువ్వు చెప్పినట్టు మామూలుగా వైసీపీ కాకుండా వ్యతిరేకంగా తెలుగుదేశం అంటే వేస్తారు ఓట్లు. అంత పిచ్చోళ్ళు ఉన్నారు జనం. అవన్నీ ఉంటుంది. ఏదైనా ఒక మాట కమిట్మెంట్ ఉండాలి. పని చేస్తాడు చేయాలి. ఇప్పుడు అతను పోయినసారి డోకర్ రుణం ఆపండు, రైతు రుణం ఆపండు, బంగారు వీళ్ళకి వద్దండు, నీకు ఇంటికి ఒక ఉద్యోగం అండు, బాబు జాబ్ అండు, ఇవన్నీ ఇవన్నీ ఇచ్చి ఎలక్షన్కి వచ్చి ఓట్లు పెడితే సరిపోద్ది. పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, బీజేపీ వాళ్ళైనా. అంత మించి ఇంకేం పడతారు.